అంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరిక. రూపశ్రీ మృతిపై విశాఖ కళాశాలలో విస్తృత విచారణ, న్యాయం చేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులకు భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే త్వరలో ఇంటర్ 10 ఫలితాలు, ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం, నేటితో ముగియనున్న ఇంటర్ మూల్యాంకనం, 4 రోజుల్లో 10వ తరగతి పేపర్లు కూడా పూర్తి అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వైసీపీ ఐపీఎస్లు అంటూ 22 మందిని పక్కకి తప్పించండి, ఆ అధికారులతో ఓటుకు చేటు, ఈసీకి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫిర్యాదు, నిర్దిష్టంగా పేర్లు ఆరోపణలతో లేక డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారు, ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ కోర్టులు, రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్, విపక్ష అభ్యర్థులు నేతలను అడ్డుకోవడమే లక్ష్యం, వైసీపీ జేబులో మనుషులుగా మారారు, నిష్పాక్షిక ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్లను పక్కన తప్పించాలి, వింతపత్రంలో పురంధేశ్వరి స్పష్టీకరణ అంటూ ఓవరాల్గా ఇది తెలుగుదేశం పార్టీ బీజేపీ భుజం మీద నుంచి కాల్చాలనుకుంటోంది అన్నది అర్థమవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుందే అందుకు. ఇప్పుడు 25 మంది ఐపీఎస్ని తీసేయబోతున్నారు, మార్చేయబోతున్నారు. వాళ్ళ ప్లేస్లో చంద్రబాబు మాట వినేటటువంటి ఐపీఎస్లు పెడతారా, లేకపోతే న్యూట్రల్ ఐపీఎస్లు పెడతారా అనేది చూడాలి. ఇప్పుడు ఈ జ్యోతి రాసింది అంటే దాని వెనకాల అదే ఉంటుంది, అందులో క్లియర్.